తీసుకో హాస్ని. థ్యాంక్ యూ అత్తయ్యా. ఏమండి కేక్ కట్ చేద్దామా? పట్టుకోండి. ఏం గిఫ్ట్ ఇచ్చిందో తీసి చూడవే, మేం కూడా చూడాలా వద్దా? సీక్రెట్ గా చూడాలనుకుందేమో. అలా ఏం లేదు చిట్టి, కేక్ కట్ చేయడం కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా అని. అరే మేమెప్పుడు కేకే తినలేదా ఏంటి? మరి విచిత్రంగా చెప్తావు. బాక్స్ ఓపెన్ చేయి. చేస్తుందిలే అన్నయ్య, ఎందుకలా విసుక్కుంటావు? ఇలాంటి విషయాల్లోనే ఈయనకి తొందర, మిగతా వాటిల్లో చప్పుడే చేరు. వావ్, వజ్రాల హారం చూడండి చూడండి. సూపర్ ఉంది హాస్. అబ్బా ఎంత బాగుందో. ఎంత మమ్మీ దీని కాస్ట్? రేటుదే ఉందిరా, బాగుంటే చాలు. కొనుక్కుని వస్తే కదా. ఆ హారాన్ని కొనలేదా? నీకెలా తెలుసు పెద్దమ్మా? ఆ హారం ఇక్కడెక్కడా దొరకదు నాయని. సర్పదేవి నుంచి తీసుకునొచ్చింది మీ అత్తయ్య. నిజమా మమ్మీ? ఎప్పుడూ చెప్పలేదా నాకు? ఇప్పుడు చెప్తున్నాను కదా. అక్కడి నుంచి తీసుకొచ్చిందే అది. అంత క్వాలిటీ ఆర్నమెంట్స్ ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి? బాగుంది కదా? చాలా బాగుంది మమ్మీ. బ్రో, ఇంకా దాన్నే చూస్తూ ఏముంటావు గానీ వదిన మెడలో అలంకరించు. నేనా? మీరు కాకుంటే ఇంకొక వల్లపుడొచ్చి ముడేస్తాడా? ఏంటది? హారం ముడండి. కారపొడేం కాదు, అటు తిరిగా. రే, నువ్వే కాస్త వెనక్కి వెళ్ళి హాసినికి హారం పెట్టచ్చురా. ఎంత బాగుందో, కళ్ళర్పకుండా చూడాలనిపిస్తుందక్క. అవునా చిట్టి, నీ కళ్ళల్లో ఆనందం చూస్తుంటేనే అర్థం అవుతుంది దీని అందం. విక్రాంత్, ఫోటో చూస్తాను. తీస్తాను వదిన. కేక్ కూడా కట్ చేయండి, ఆ ఫోటోలు కూడా తీసి మీ ఫోన్కి సెండ్ చేస్తాను. అలాగే. హాస్ని, నువ్వు తర్వాత గదిలోకి వెళ్ళి అద్దంలో చూసుకుందువు గాని ముందైతే కేక్ కట్ చేయి. అలాగే అత్తయ్య. ఏమండి, చేపట్టుకోండి. అక్క రెక్క దగ్గర కాదు బావగారు, మణికట్టు దగ్గర పట్టుకుంటే ఇద్దరు కలిసి కేక్ కట్ చేసినట్టు ఉంటుంది. ఓకే ఓకే, చేపట్టుకోండి. కట్ చేయి. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. మొదటి ముక్క మా ఆయనకి.
కాదు. నా చెల్లెలు నైనికి తినిపిస్తాను. అదేంటక్కా? నేను సంతోషంగా ఉండాలని ప్రతి క్షణం ఆలోచించే చెల్లి నోరు తీపి చేస్తేనే నా భవిష్యత్తులో కూడా తీపి గుర్తులుంటాయి. చెల్లి తిను. థ్యాంక్స్ అక్క. వదినా, ఇప్పుడైనా అన్నయ్యకి తినిపించు, లేదంటే ఫీల్ అవుతాడు. ఈయన గారికి ఫీలింగ్స్ ఏం లేవులే. అఫ్ కోర్స్ నేనేం ఫీల్ అవును. అయినా సరే మీకే తినిపిస్తాను, పట్టండి. ఓ పెద్దబట్టమ్మా, తినడానికి వచ్చావు కదా, పెట్టండి ఒక ముక్క. సుమన, నోరు జారితే కేక్ తినబోయే పళ్ళు రెండైనా రాలుతాయి. నేనే విన్నానని. పెద్ద బుట్టమ్మ వచ్చింది ఉలుచిని చూడ్డానికి. నువ్వలా వెటకారంగా మాట్లాడకు సుమన. పర్వాలేదులేనైని, సుమన గురించి మనకి తెలిసిందే కదా. కానీ నాకు తెలియందేంటంటే, పాప కాళ్ళకి సాక్సులు ఎందుకేశారు? సాక్సులా? అవును బాబు. జ్వరం వచ్చిందా? అలాంటిదేం లేదు పెద్దమ్మ. సర్పదేవి నుంచి తిరిగొచ్చిన అత్తయ్యే ఉలుచి పాపం తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి కాళ్ళకి సాక్సులు వేసే ఉంచుతున్నారు. వాటిని తీసేస్తే మళ్ళీ పాము పిల్లగా మారుతుంది. బిడ్డని నా చేతుల్లోకి ఇవ్వండమ్మా. అప్పుడు వాటిని తీసి చూసినా పాంపిల్లగా మారదు. అలాగా చిట్టి, అయితే పాపనిచ్చే. నేనివ్వను. ఈవిడ చెప్పిన మాటలు వింటేలా? నిజమే. ఉలూచిని చూశాక వెళ్ళిపోక ఇంకా ఇక్కడేం పని? లేదమ్మా, పాప కాళ్ళకి ఏదో అయిందనిపిస్తుంది. నన్నొకసారి చూడనివ్వండి. అక్కర్లేదు, వెళ్ళ. వెళ్ళిపో నువ్వు. ఆగండి. ఎందుకలా దబాయిస్తున్నారు? పసిబిడ్డను ఎత్తుకొని కాళ్ళకి ఏమైందో చూస్తాను అంటే అర్థం చేసుకోరెందుకు? చెల్లి, పాపనివ్వు. ఇవ్వనక్క. ఏదైనా జరిగితే నాది పూచి. నిజంగానా? నమ్మకం లేనప్పుడు ఆ మాట కూడా అడగకూడదు. కోటేశ్వరాలు మాటిస్తే బిడ్డనెందుకివ్వను? ఇదిగో తీసుకో పెద్దబట్టమ్మా. ఉలించి పాప పాదాలు మాత్రమే నల్లగా ఉన్నాయి. ఎందుకు? ఏమంటుకుంది? మంట వల్ల. మంటంటుకోవడం ఏంటి? సమాధానం చెప్పాల్సింది తిలోత్తమ. నేనేం చెప్తాను? బిడ్డ కాళ్ళు ఎందుకు కాలాయి? ఎలా కాలాయి? పసిపాప పాదాలు కాలిపోవడం ఏంటి? ఆవిడ ఏదేదో మాట్లాడుతుంది. కాళ్ళు కాలితే పిల్ల కేర్ మందా? ఇవి ఎలా కాలాయో మీ అమ్మ చెప్పాలి బాబూ. పెద్ద బుట్టమ్మ గుర్తుపట్టగలుగుతుంది. ఏం జరిగిందో అత్తయ్య చెప్పాలి. నా చెయ్యి కాలినప్పుడు ఉలూచికి కూడా అగ్ని ప్రమాదం జరిగుండొచ్చు. జాలిపడి నేను సాక్స్ వేసుకుని తీసుకొస్తే నన్ను క్వశ్చన్ చేస్తారేంటి?
నేనేదో చేసినట్టు నింద వేస్తే బావుండదు చెప్తున్నా. అసలేం జరిగిందో నీకు తప్పితే మాకెలా తెలుస్తుంది వదినా? గాయత్రిని ఉలిచిని సర్పదేవికి తీసుకెళ్ళింది నీవే కదక్కాయ్. క్షేమంగా తిరిగొస్తే సంతోషించక ఇలా మాట్లాడతారేంటి? తిలోత్తమమ్మ, నీ రూపం మారినట్టు బిడ్డ రూపురేఖలు కూడా మార్చాలని చూసావా? నోర్ముయ్! నా బిడ్డకేదో జరిగింది, ఏదో చేశారు. తిలోత్తమత్తయ్య అని నమ్ముకుంటే ఇలా చేస్తారా? సుమన, నన్ను అపార్థం చేసుకోవద్దు. పాప కాళ్ళు తిరిగి నార్మల్ అవుతాయి. సర్జరీ చేయిస్తాను. పాదాల్లో ప్రాణం ఉంది. నా కుడి అరచేయి అయితే నిర్జీవంగా ఉంది. నాకు తనకు తేడా ఉంది. ఆపరేషన్ చేయించి పసిదాన్ని ప్రాణం నలుపుతారా? ఏం చేయమంటావు? పోనీ నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. నువ్వే ట్రీట్మెంట్ చేయించుకుందువు గాని. చేసిందంతా చేసి ఇప్పుడు డబ్బుతో మేనేజ్ చేయాలనుకుంటున్నారా? నువ్వు నోరు మూసుకుంటావా? ఏయ్, పెళ్లి రోజు తిట్టించుకోవద్దు చెప్తున్నా. అనయ్య, ఏం జరిగిందో తెలిస్తే సరైన వైద్యం చేయించి పాప పాదాలకైనా ప్రాబ్లంని సరిచేయచ్చు కదా. సుమన, నేను చెప్పింది విను ముందు. ఆ సాక్స్ వేయించి పాపం తీసుకో. పెద్దపట్టమా, సాక్సులు వేసే. నిలదీస్తే సమాధానం తెలుస్తుందమ్మా. నువ్వు చెప్పింది చెయ్యి. ఇంకా వెళ్ళు. ఉండనివ్వు చెల్లి. వెళ్ళమనండి. తన వల్ల ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. వెళ్ళవమ్మా ముందు నువ్వు. మా పెళ్లి రోజు కూడా మమ్మల్ని సంతోషంగా ఉండనివ్వవా? నైని, విశాల్ బాబు, బిడ్డని మీరే ఆదుకోవాలి. జాగ్రత్తయ్యా. అబ్బా, ఫంక్షన్ అనగానే ఏ చీర కడదాం, జాకెట్కి ఎలాంటి వర్క్ చేయిద్దామని చెప్పి ఆతృతగా ఉంటుంది. కానీ ఫంక్షన్ అయ్యాక ఎప్పుడెప్పుడు ఈ చీర తీసి నైటీలోకి దూరిపోదామా అన్నంత చిరాగ్గా ఉంటుంది. గదిలోకి వచ్చిందేంటి మమ్మీ? అద్దం వైపు చూసింది కూడా. అరే, ఈ హారం నిజంగా నాకెంత బాగుందో కదా. అందరూ ఆహా ఓహో అంటుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తావు మమ్మీ? ఆల్రెడీ అక్కడ పెన్ను పేపరు పెట్టానురా. అది రెప్పరెప్పలాడుతూ ఉంది. మరి హాసినికి కళ్ళు తిరుగుతాయన్నావుగా? ఖచ్చితంగా. తల తిరక్కాని తన మనసులో తాగి ఉన్న రహస్యాన్ని బయటకు చెప్పకపోయినా పెన్ను తీసుకుని పేపర్లో రాసేస్తుంది. అబ్బా, ఏంటిది?
ఉన్నట్టుండి హెడేక్గా అనిపిస్తుంది. హారం వేసుకున్నాక దిష్టి తగిలిందా ఏంటి? మమ్మీ నీకు నా పెళ్ళ మీద ఎందుకు డౌట్ వచ్చింది మమ్మీ? చూడ్డానికి తింగరి చేష్టలు చేసే నా పెద్ద కోడలు అందరికంటే అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంది అని అఖండ స్వాములు వారు చెప్పారు వల్లభ. హాసినికి అంత తెలివుందా? బుర్ర ఉందా లేదా అన్నదానికన్నా మనసులో ఏముందో అది బయటపడేలా చేయాలంటే సర్పదేవి నుండి తీసుకొచ్చిన హారాన్ని తన మెడలో వేయాలన్నారు. వేయించాను. అద్దంలో చూసుకున్నాక తలనొప్పి వచ్చి ఏ రహస్యం ఉన్నా సరే అది రాసేస్తుందని చెప్పారు. మమ్మీ పేపర్లో ఏదో రాసేస్తుంది. మమ్మీ నా పెళ్ళాం పెన్ను తీసుకుంది. ఏం రాస్తుందో ఏంటో చూసేద్దాం. రే రే డిస్టర్బ్ చేయకరా రే. ఏయ్ ఏం రాస్తున్నావు హాసిని? పట్టుకోండి, తలనొప్పిగా ఉంది. ఎందుకు హాసిని? ఏమో అత్తయ్యా, మీ దిష్టి తగిలిందో ఏం పాడో ఈ హారాన్ని తీసి పక్కన పెడితే తప్ప నేను మామూలుగా ఉండలేననుకుంటా. బా, ఈ చీర కూడా మార్చుకుంటా, లేదంటే ఇంకా చిరాకు పెరిగేలా ఉంది. అరే ఏ హాసిని, హాసిని హారం వేసుకో. ఆగరా, వెళ్ళనివ్వరా. నువ్వు హారం గురించి గుచ్చి అడిగితే డౌట్ వస్తుంది. ఏం రాసింది మమ్మీ? ఏదో రాయాలని ప్రయత్నించింది. నువ్వు డిస్టర్బ్ చేయగానే కొట్టి పారేసి పిచ్చి గీతలు గీసింది. పర్వాలేదు మమ్మీ, రేపు రహస్యాన్ని రాబట్టేద్దాం. వారిని నేనొకటి అనుకుంటే నువ్వు ఒకలా చేస్తావేంటే? ఏమనుకున్నారేంటి? కుమిలి కుమిలి ఏడుస్తున్నావేమోనని చూడడానికి వచ్చాను. నేనెందుకు ఏడుస్తాను? నువ్వేడవ్వే, నిన్ను చూసి నేనేడవాలని నాకిప్పుడే అర్థమైంది. తిక్కమక్కగా మాట్లాడకండి. ఏదైనా ఉంటే సూటిగా చెప్పండి. నా కూతురు, నా బిడ్డ, నా ఉలూచి నాకు కావాలి అని గుండెలు బాదుకున్నావు. సర్పదీవి నుండి మా పాపం తీసుకొచ్చాక కాళ్ళకి సాక్సులు తీసేస్తే పాము పిల్లగా మారిపోతుందని మొత్తుకున్నావే గాని పాదాలు కాలిపోయాయని చెప్పలేదు ఎందుకని? నాకు తెలిస్తే కదా చెప్పడానికి. నీకు ఆస్తి వస్తుందని కలలు కన్న రోజు పాపకు వేసిన డ్రెస్సుకి తగిన సాక్సులు వెయ్యాలని ఉన్న వాటిని తీసినప్పుడు చూడలేదా నువ్వు? సాక్సులు ఎక్కువసేపు వేసుకుని ఉండటం వల్ల కందిపోయాయేమో అనుకున్నాను. నువ్వు ఒక తల్లివేనా? ఎందుకు వేసుకుంటున్నారు? ఉమ్మేయడం తక్కువే. బిడ్డ ఏడిస్తే కడుపు నొప్పేమో అనుకొని పరిగెత్తుకుంటొచ్చి పాలిచ్చే అమ్మలున్నారు. పాదాలు కాలిపోయి మాడిపోయి ఉన్నా గుర్తుపట్టలేదు అంటే నిన్నేమనాలి? ఇక నన్నేమనకండి. అప్సెట్ అయితే నా అందం పాడవుతుంది. నీకు అందం ఎక్కడ అంటుకుంది? పౌడర్ రాసుకుంటేనో, కనుబొమ్మలు గీసుకుంటేనో, లిప్స్టిక్ దిద్దుకుంటేనో ఓహో ఇక్కడ ఒక మొహం ఏడ్చింది కదా అని ఎలా ఉంటావు నువ్వు? మీ నోటుకొచ్చినట్టు తిట్టండి. మీతో గొడవ పడదలుచుకోలేదు. పాప పాదాలు కాల్చిన మా అమ్మనే నువ్వేమీ అనలేకపోతున్నావు, ఇక నన్నేమంటావు? తిలోత్తమ తేతో గొడవ పడితే
పాప కాళ్ళకి అలా అయినందుకు తనిస్తానన్న నష్టపరిహారం ఇవ్వకుండా పోతుంది కదండి. ఐసి అందుకు నువ్వు ఆశపడుతున్నావా? మా అమ్మ ఆ క్షణానికి మాట మార్చి తప్పించుకుంటుంది. నిన్ను కోటీశ్వరరాలుగా మార్చేస్తుందని కలలు గనుకో. మాటైతే ఇచ్చారు కదా, దాన్ని ఎలా వాడుకోవాలో నాకు బాగా తెలుసు. మా అమ్మ విసిరే బిస్కెట్లకి పడిపోకు. కుక్కలా చూస్తారు నిన్ను. బుల్లిబాబు గారు, అత్తయ్య బిస్కెట్లు విసిరితే కాదనకుండా తీసుకుంటాను. అయితే అవి బంగారు బిస్కెట్లు అయి ఉండాలి.